వేదసారంబు సత్యంబు వినుడు సత్యసారమూర్తి దమము దమసారము అనఘులారా మోక్షము ఈ పరిపాటి గారవమున ఆదరించు జనంబులకందు ముక్తి ఈ పరిపాటి గారవమున ఆదరించు జనంబులకందు ముక్తి. వేదసారంబు సత్యంబు 4 వేదాలు చదివినా దాని సారం గ్రహించవలసింది ఏమిటంటే సత్యం మాట్లాడడం. అబద్ధాలు మాట్లాడేదానికి చదువులు దేనికండి? ఒక వేద విద్యకే కాదు, లౌకిక విద్యకేనా సత్యం మాట్లాడడం. ఇవాళ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసాలు చేస్తున్నారు అంటే సత్యానికి ఏం ప్రాధాన్యం ఉన్నట్టు. ఊరికే పరీక్షల్లో సాధించుకోవడానిక సత్యం అనే మార్కులు. అన్నిటికంటే గొప్పదేది వేదసారం ఏది, సత్యము 1 మార్కు. ఈ మార్కుల కోసం అండి. వేదసారం ఏదంటే సత్యం అని చెబుతున్నా కానీ సత్యం మాట్లాడు. అదేమిటయ్యా నువ్వు మన పోటీ పరీక్షల్లో వేదసారం ఏమిటంటే సత్యం అని చెప్పావు కదా, 1 మార్కు వచ్చింది కదా, నువ్వు సత్యం మాట్లాడలేదు అంటే అలానే పరీక్షల కోసం చదువుతూ ఉండి అవన్నీ జీవితంలో ఆచరించడం ఎలా కుదురుతుందండి? మరి కుదరనప్పుడు చదివేందుకండి? మన జీవితాలే మనకి ముఖ్యం అనుకున్నప్పుడు జీవితం జీవించవచ్చుగా, చదివేందుకు? అంటే ఆ జీవితానికి సరిపడమైన భోగాలు అనుభవించడానికి డబ్బు కావాలి, ఆ డబ్బుకి ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగానికి చదువు కావాలి. అంటే మన దృష్టి భోగం, సత్యం అక్కర్లేదు. ఇంకా ధర్మం ఎక్కడ నిలబడుతుంది? అంటే చదువు వచ్చిందా లేదా, డిగ్రీ ఉందా లేదా, అసలు ముందు దేనికోసం చదువుకుంటున్నామో తెలుసుకోవాలి. చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, చదివిన వాళ్ళంతా సంపాదించి తీరాల్సిన పని లేదు. ఎంతోమంది పూర్వం చదువుకున్న ఆడవాళ్ళు, మగవాళ్ళ గురించి కూడా నేను చెప్పట్లే, ఆడవాళ్ళు పల్లెటూళ్ళలో మేము చూసేవాళ్ళం. కొన్ని వందల వేల పద్యాలు శ్లోకాలు కంఠస్థం చేసిన వాళ్ళు భర్త పురాణం చెబుతూ ఏదైనా ఇబ్బంది వస్తే మధ్యలో ఆపు చేస్తే అక్కడి నుంచి ఆ విషయాన్ని అలాగే కొనసాగించినటువంటి పౌరాణిక బ్రాహ్మణుడు భార్యను చూశాను నేను. ఇంతకంటే సరస్వతీదేవి ఎవరన్నా ఉంటారా అనిపించింది నాకు. చిర్రావూరి అనంతకృష్ణ శర్మ గారిని ఒక ఆయన పురాణం చెప్పడం మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు గ్రామంలో నేను విన్నానండి. ఆయనతో పాటు ఆయన భార్య వచ్చేది, ఆయన వేరే వాళ్ళు ఉండితే ఆయన తిండ ఆయన వచ్చేవాడు. ఆయన విచిత్రం సంధ్యావందనం సాయంత్రం మాట్లాడుతూ ఏదో పాపం ఆయనకి ఏదో అవసరం వచ్చింది, ఇబ్బంది ఏవో ఉంటాయి కదా, మధ్యలో ఇలా లేస్తే ఒకసారి ఇలా చూశాడు, ఆవిడ వచ్చింది, ఆయన ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి కొనసాగించింది. విచిత్రం అండి. ఆ ఇల్లాల సంస్కారం. భర్త కూర్చునే కుర్చీలో కూర్చోలేదండి, ఆవిడ నిలబడి పురాణం చెప్పిందండి. అక్కడి నుంచి ఆయన ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి చక్కగా పుస్తకం అలా దగ్గర పెట్టుకుని ఒకసారి అలా ఊరికే చూడడం చెప్పాడు. మేము ఆశ్చర్యపోయినాం ఏమిటిది అని. మీరు ఇప్పుడు ఆవిడ విద్వాంసురాలు అనాలా వద్దా మీరు ఆలోచించండి. ఎంసీఏ చదివితేనే విద్య, ఇంజనీరింగ్ చదివితేనే విద్య. ఏం దౌర్భాగ్యం తెచ్చిపెట్టుకున్నామండి. రామాయణ భారతాలు విద్యలు కాదా? వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయాలని అనుకోలేదు. అంచేది ముందు మనకి సంపాదన దృష్టి పోవాలి. చదువు ఉద్యోగం కోసం కాదు, చదువు సంపాదన కోసం కాదు, చదువు జ్ఞానం కోసం, చదువు సమస్యలను ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వడం కోసం, చదువు కష్టాలను తట్టుకోగలిగే గుండె నిబ్బరాన్ని ఇవ్వడం కోసం. అప్పుడు విద్యా విధానమే మారిపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే. లేకపోతే సిసిఈ, ఈసీఈ, బీసీఈ ఎన్ఈఈలు పెట్టినా ఒకటే. ఇంకాస్త ఉపాధ్యాయులకి శ్రమ పెరగడం తప్పితే ఉపయోగం లేదు. అందుకని వేదసారం సత్యం. విద్యార్థి సత్యం మాట్లాడుతున్నాడా, రాజకీయం చేస్తున్నాడా? సత్యసారంబు దవము. ఈ సత్యాన్ని పాటించడం ఎందుక? ఇంద్రియ నిగ్రహం కోసం. నేను నిజం చెప్పానండి, ఆ నిజం నువ్వు పాటిస్తున్నావా లేదా చెబుతామండి. మళ్ళీ అక్కడ నాటకం వస్తుందన్నమాట. ఎందుకు పాటించం? పాటించే ప్రయత్నమైనా చేయాలి కదా. పోనీ నిజమేనండి, ప్రయత్నిస్తున్నానండి, కొన్ని సందర్భాల్లో సాధ్యమైంది, కొంచెం ఇంకా క్లిష్టమైన సందర్భాలు తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఒక గురువు రూపంలో కనిపిస్తాడు. నీకు నేర్పుతాను దా అని తీసుకెళ్తాడు. హిమాలయ పర్వతాల్లో 6500 అడుగులు పైకి వెళ్ళిపోయి స్వామి రామ అనేటువంటి సన్యాసి, యువ సన్యాసి, 25 ఏళ్లవాడు, అక్కడి నుంచి దారి తప్పిపోతే తెల్ల బట్టలతో దీపం హరికెల్లాంతర తీసుకుని ఒక గురువు వచ్చి తీసుకెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కనపడలేదు. చరిత్రలు చదువుకోండి, యోగుల జీవిత చరిత్రలు. భగవంతుడు కాకపోతే ఎవరండి? నడు రోడ్డు జంక్షన్లో పిలిస్తే వచ్చే మనిషి లేడెక్కడ. హిమాలయాల్లో 6000 అడుగుల ఎత్తున ఒక మనిషి వచ్చి కాపాడడం, ఆ తెల్ల బట్టల్లో వచ్చి. ఎవరండి దేవతలు కాకపోతే? ఇది యోగుల జీవిత చరిత్రలు. వీటిని ఏదో మన మామూలు విషయాల కింద భావిస్తే అలాగా. ఈ దేశంలో అలాంటి మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. అందుకని వేదసారం సత్యమైతే సత్యసారంభు దమము, సత్యసారమూర్తి దమము. సత్యాన్ని సారం తీస్తే ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఈ సత్యం దేనికి? కొండబద్దలు కూడా చెప్పము, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు కొండలా ఉంటే అలాగా. దాన్ని మనం పాటించాలి. దమసారము అనఘులార మోక్షము.
ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడికి మోక్షం అది ఇంద్రియ నిగ్రహమే మోక్షం. ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాడు ఏ బంధాల్లో పడాల, ఏ బంధాల్లో పడకపోతే మోక్షం ఉన్నట్టే కదండి. మళ్ళీ దానికి మోక్షం అని ఏదైనా ఇది మోక్షద్వారం అని ఒక గేటు ఉంటుందా, 9 నుంచి 6 వరకు ప్రవేశము 10 రూపాయల టికెట్ అని, అదేమన్నా పార్కా? అంచేది మోక్షం ఉన్నట్టే. ఈ పరిపాటి ఆదరించు జనం మూలకందు ముక్తి. ఈ పరిపాటి అంటే ముందు సత్యం చదువుకోవడం, చదువు ద్వారా సత్యమే మాట్లాడడం, సత్యము సారంగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మోక్షం వచ్చినట్టే. ఇది గారపిస్తే ముక్తిలో ఉన్నట్టే కదయ్యా అన్నాడు. అంచేత బహిరింద్రియ నిగ్రహమే మోక్షమయ్యా, ఇంక వేరే ఏమీ లేదు. కాళ్ళు చేతులు ముక్కుతో పాటుగా అంతరింద్రియాలు కూడా, కన్ను ముక్కు చెవి నాలుక, అంతకంటే ఉందండి. ఈ అంతరింద్రియం మనస్సును అదుపులో పెట్టుకుంటే 10 అదుపులో ఉంటాయి. మనస్సే సారథి, సరైన మనస్సే అశ్వాలు లాంటిది. ఇంద్రియాలు కాపాడుకోవాలి, ఆ మనస్సు అనే పగ్గంతో పట్టుకోవాలి, ఇంద్రియాలనే గుర్రాలు పారిపోకుండా చూసుకోవాలి. అదుపులో ఉంటే ధర్మకార్యాల పట్ల ఇంద్రియ వినియోగానికి ఎప్పుడూ అభ్యంతరం లేదు. ఇది ఇవరికే చెప్పుకున్నాం. అన్నం తినచ్చు, సో లైంగిక భోగాలన్నీ అనుభవించవచ్చు, ధనవంతుడిగా చక్కగా మంచి ఆసనాల్లో కూర్చోవచ్చు, మంచి సోఫాలు పరుపులు అన్నీ ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వేసవకాలం ఏసీలు ఉండొచ్చు. కానీ అన్నిటికీ ఓ పద్ధతి ఉంది. ఇక మనకు ఒక్కళ్ళకే అన్నట్టుగా మాట్లాడితే ఎలాగా? అంచేత నా ఇంద్రియ నిగ్రహమే చాలా ముఖ్యమయ్యా ధర్మరాజా. చాలామంది ఇంద్రియ నిగ్రహాన్ని గురించి మాట్లాడతారు, ఉపన్యాసాలు బాగా ఇస్తారు, పురాణాలు బాగా చెబుతారు, ఇంకా లోతుల్లోకెళ్ళి ఓ లాక్కొచ్చేస్తారు. తేగల పాత్ర తవ్వినట్టుగా విషయాలన్నీ తీయగలిగిన విషయాలు తీస్తారు, జనాన్ని తెకమక పెట్టేస్తారు, ఏది ఏమిటో తెలియకుండా. అసలు రామాయణ సారం అంతా ఇక్కడుంది అంటాడు. ఎందుకంటే ఇక్కడుందో అక్కడుందో ఆయనకేదో ఒక విషయం తెలుసు, ఇంకా అక్కడే ఉందని చెప్పితే ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా మూర్ఖులు. రామాయణ సారం ఒక చోట ఉంటుందో అన్ని చోట్ల ఉంటుంది. అది కొంచెం ముఖ్యమైన ఘట్టం కావచ్చు. అలాంటి ముఖ్యమైన ఘట్టాలు కూడా చాలా ఉంటాయి, ఇవి చెబుతారు. కానీ నిజ జీవితంలో, రోజువారీ జీవితంలో చాలా అహంకారులుగా, కోపిష్టి వాళ్ళుగా ఉంటారయ్యా అన్నాడు. ప్రతి వాడి మీద చికాకు పడ్డాం. సమాధానానికి సౌమ్యంగా చాలా చెప్పచ్చు, చుకాకు ఉంటుంది, లేకుండా ఉండదు. కోపం తప్పదు. ఆ కోపం చాలా తాత్కాలికం, చాలా తక్కువ మంది పట్ల. ఎందుకంటే ఒక్కోసారి ప్రాణం విసిగిపోతుంది, తప్పదు కోప్పడక. అమెరికా నుంచి ఎవడో ఫోన్ చేసి దేవుడు ఉన్నాడో లేడో ఇప్పుడు మాకు తేల్చాడు, ఫోన్లో తేలుస్తారా? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రా, తేలుస్తానని చెప్పాను నేను. ఫోన్లో తేలుస్తారని దేవుడు ఉన్నాడో లేడో? పైగా ఇరాక్లో ఇంతమంది చచ్చిపోయారండి, భూకంపంలో ఇంతమంది చచ్చిపోయారండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? మరి నేను వెళ్ళి అడుగుతా, దేవుడిని ఫోన్ చేసి దేవుడి నెంబర్ ఏమన్నా, నేను నాతో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. దేవుడి నెంబర్ ఇవ్వయా, సెల్ నెంబర్ అడుగుతా, అప్పుడు చెబుతా. మీరు చెప్పకపోతే ఎవరు చెబుతారంటే మేము బాధ్యత ఎక్కడ? ఎవడు చెప్పడానికి ఇదేమైనా చిన్న విషయమా? 6-3 ఎంతంటే చెబుతాం. భారతం ఎవరు రాశారంటే చెబుతాం, తెలుగు సంస్కృతం అని. ఏమిటి చెప్పడం ఇది? వెంటనే నిరూపించాలట. లేదా నేను ప్రసంగాలు మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారు? మరి దేవుణ్ణి నిరూపించడం, నువ్వు దేవుడు లేనట్టే అనుకోవయ్యా, నీకు నిరూపించాల్సిన అవసరం నాకేమిటా? నేను ఇంకా చర్చిస్తుంటే ఫోన్ నెంబర్ పెట్టి గొడవ లేదు, ఒకటే దెబ్బ.